సాక్షి టీవీ చేతిలో విశాఖలో ప్రేమోన్మాది దాడి సీసీ ఫుటేజ్ విజువల్స్ ఉన్నాయి. రక్తపు మడుగులో సహాయం కోసం రోడ్డుపై ఎదురు చూసింది దాడికి గురైన యువతి. కత్తితో పీక కోసి పరారయ్యాడు నిందితుడు నవీన్. ఇంట్లో నుంచి రక్తపు మరకలతో బయటకు వచ్చింది బాధితురాలు. నిందితుడు నవీన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నవీన్ సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆమె ఇంట్లోకి దీపిక ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. రక్తపు మడుగులో సహాయం కోసం రోడ్డుపై ఎదురు చూసింది దాడికి గురైన యువతి దీపిక. దారిన వెళ్లే వాళ్ళందరినీ పిలిచి సహాయం చేయాలి అని కోరుతున్న దృశ్యాలు కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తున్నాయి.